మూసుకున్నారు. అన్ని దేనికోసం మూసుకున్నారు? ఎందుకు మాట్లాడలేరు? పొన్నం ప్రభాకర్ అంటాడు, ఇక మనం కూర్చొని కొడుకుని తీసుకొచ్చి తప్పు ఒప్పుకో అంటే ఇదేమన్నా ఏమి పేలాలాట ఆడుతుందా? ఒక నేరస్తుని ఎట్లా మాట్లాడతారు? ఒక దిశను అత్యాచారం చేసిన గల్లాలు పట్టుకొని తీసుకుపోయి మీరు తుపాకులతో కాల్చి మరి చంపిండ్రు. అప్పటికి అది ఎంక్వైరీ కాలేదు, కరెక్టే రాంగ్ అని తెలియలే. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇయ్యలే. కానీ ఇక్కడ వచ్చి 17 ఏళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మీరు టెస్ట్లని కాలయాపన చేస్తారా? దేనికోసం సిట్టు? ఏ సిట్టు ఇవాళ వరకు ఏం నిరూపించింది? సిట్ అంటే దాన్ని షిట్ అంటారు. ఈ రోజు సిట్ ఇస్ నథింగ్ బట్ ఇస్ షిట్ అంటారు. అదొక షిట్ కామెడీ తప్ప దానివల్ల ఈ రోజు జరిగింది ఏం లేదు. సిబి ఆనంద్ గారు మీ మీద ఆల్రెడీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ వరకు మీ హయాంలో ఏ అమ్మాయి కూడా న్యాయం జరిగిందన్న దాఖలాలు లేవు. ఇవాళ కూడా న్యాయం జరగకుంటే మీరు డీజీపీగా ఆల్రెడీ విజయవాడ సిపిగా మీరు ఫెయిల్ అయిన పేరు ఉన్నది. ఈ రోజు మీరు తెలంగాణ డీజీపీగా ఫెయిల్ అయిన పేరు దీంతో రావద్దు. ఈరోజు చట్టం తల పని తాను చేసుకుపోవాలి. ప్రజలు ఈ రోజు జీతాలు ఇస్తున్నారు మీకు. ప్రజలు ఈ రోజు వాళ్ళ చెమట ఓడిచి వాళ్ళ పన్నుకెళ్ళి మీకు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళకు మీరు న్యాయం చేయాలి. వాళ్ళకు మీరు న్యాయం చేయకుండా ఈ రోజు వాళ్ళ మీదనే పోస్ట్ పెట్టేటట్టు